దృశ్యం ఇది కేవలం సినిమా పేరు కాదు, ఇదో సంచలనం. దృశ్యం మొదటి సినిమా నుంచి మరికొన్ని రోజుల్లో రిలీజ్ అయ్యే దృశ్యం 3 వరకు ఈ సినిమా ప్రయాణం అద్భుతం. ఎన్నో రికార్డులకు మరెన్నో విశేషాలకు కేరాఫ్గా మారడం ఒక దృశ్యం వల్లే సాధ్యమైంది. జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన దృశ్యం ఫస్ట్ ఫిలిం 2013 డిసెంబర్ 19న రిలీజ్ అయింది. మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర విమర్శకుల ప్రశంసలతో పాటే కలెక్షన్స్ను రికార్డ్ రేంజ్లో పట్టేసింది. దీంతో ఇదే మూవీ వెంకటేష్ హీరోగా తెలుగులో, కమల్ హాసన్ హీరోగా పాపనాశం పేరుతో తమిళ్లో, అజయ్ హీరోగా హిందీలోనూ రీమేక్ అయింది. అలా మొదలైన దృశ్యం ప్రస్థానం కాస్త ఇప్పుడు దృశ్యం 3 వరకు చేరుకుంది. అయితే ఇక్కడే ఈ మూవీ లవర్స్కు ఓ డౌట్ వచ్చింది. మే 21న రిలీజ్ అవుతున్న దృశ్యం 3 ట్రైలర్, అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న హిందీ దృశ్యం 3 ట్రైలర్ భిన్నంగా ఉండడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఎస్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ అయిన దృశ్యం 3 మన ముందుకు రావడమేమో కానీ మలయాళ వర్షన్ ట్రైలర్కి హిందీ వర్షన్ ట్రైలర్కి మధ్య ఉన్న తేడానే ఇప్పుడు ఈ మూవీ లవర్స్ను తెగ కన్ఫ్యూజ్ చేస్తాం. అయితే దీనిపై దృశ్యం 3 హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పనోరమా స్టూడియోస్ అధినేతలు కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అజయ్ దేవగన్ దృశ్యం 3 సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పిన పాఠక్ ఆ రోజుకు దృశ్యం డే అని ట్యాగ్ ఇచ్చారు. అంతేకాదు, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే అజయ్ దేవగన్ దృశ్యం 3 సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. అక్టోబర్ 2 అనేది ఈ సినిమా బ్రాండ్ వాల్యూని పెంచే డేట్ కాబట్టి అదే రోజున థియేటర్లోకి విజయ్ సల్గాంకర్ రాబోతున్నాడు. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మలయాళంలో మోహన్ లాల్ చేసేదే హిందీలో అజయ్ దేవగన్ చేస్తారా, లేక కథ మారుతుందా? దీనిపై కూడా మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. దృశ్యం 3 మలయాళ హిందీ ట్రైలర్లు భిన్నంగా ఉండడానికి ప్రధాన కారణం ఈసారి హిందీ వెర్షన్ కేవలం మలయాళ చిత్రానికి ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ కాకపోవడమే అన్నారు. మలయాళం హిందీ వెర్షన్లు రెండు కూడా దృశ్యం 2 ముగిసిన పాయింట్ నుండే మొదలైనప్పటికీ అక్కడి నుంచి కథాగమనం, స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్లో భారీగా మార్పులు చేశామన్నారు ప్రొడ్యూసర్ పాఠక్. అంతేకాదు, హిందీ వెర్షన్ ఈసారి పూర్తిగా కొత్త మలుపులు, భిన్నమైన ఇన్వెస్టిగేషన్ యాంగిల్తో సాగనుందంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇంతకు ముందే దృశ్యం సినిమా క్రియేటర్ జీతూ జోసెఫ్ చెప్పినట్టు మలయాళ వెర్షన్ ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాకు ప్రాధాన్యత ఇస్తుందని, అయితే హిందీ ప్రేక్షకుల టేస్ట్కు తగ్గట్టుగా హిందీ వెర్షన్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కమర్షియల్ హంగులను జోడించి స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేశామని ప్రొడ్యూసర్ అభిషేక్ పాఠక్ వెల్లడించారు. దృశ్యం 2 హిందీలో అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా ఆ మార్పులే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మలయాళ వెర్షన్ ముందే అంటే మే 21నే రిలీజ్ అవుతుండటంతో హిందీ ప్రేక్షకుల కోసం సస్పెన్స్ అలాగే ఉంచడానికి హిందీ టీం కొన్ని ఒరిజినల్ అంశాలను జోడించింది. దీనివల్ల 2 సినిమాలను చూసే ప్రేక్షకులకు కూడా వేర్వేరు అనుభూతి కలుగుతుందని వారి అభిప్రాయం. హిందీ వెర్షన్లో ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్ వంటి కొత్త నటులు చేశారు. ఇది మలయాళ వెర్షన్ కంటే భిన్నమైన కొత్త క్యారెక్టర్ ఆర్క్కు దారితీసింది. ఇక దృశ్యం 2 చివర్లో విజయ్ సల్గాంకర్ లేదా జార్జ్ కుట్టి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. కానీ పోలీసులు ఆ కేసును వదిలిపెట్టలేదు. 3వ భాగంలో క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది, ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను ఏ స్థాయికి వెళ్ళాడు అనేది దృశ్యం 3 మెయిన్ ప్లాట్. అయితే ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. హాలీవుడ్లో కూడా దృశ్యం రీమేక్ కాబోతుండడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం.
ఇక చిన్న మలయాళ సినిమా ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిందంటే ఆ విషయం మామూలు కాదు కదా. ఇక దృశ్యం మూవీ సృష్టించిన సంచలనాల విషయానికి వస్తే, ఒక సామాన్య కేబుల్ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోలీసుల కళ్ళు గప్పి చేసే అద్భుతమైన మాయాజాలమే దృశ్యం మూవీ. 2013లో మలయాళంలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్గా మారిపోయింది. దృశ్యం 1 and 2 సృష్టించిన రికార్డులు ఫిలిం లవర్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి, పరుస్తూనే ఉన్నాయి. మోహన్ లాల్ నటించిన మొదటి దృశ్యం 2013లో రిలీజ్ అయింది. కేవలం 3.5 నుంచి 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మలయాళం ఇండస్ట్రీలో 50 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా హిస్టరీకెక్కింది. ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన దృశ్యం 2 2021లో రిలీజ్ అయింది. అయితే కోవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఆ వేదికపై అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. భారతదేశంలో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన అతి కొద్ది సినిమాల్లో దృశ్యం ఒకటి. కన్నడలో దృశ్యగా, తెలుగులో దృశ్యంగా, తమిళంలో పాపనాశకంగా, హిందీలో దృశ్యంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక విదేశీ భాషల విషయానికి వస్తే, శ్రీలంకలో ఈ సినిమా ధర్మయుద్ధయ పేరుతో రిలీజ్ అయింది. చైనాలో షీప్ వితౌట్ ఏ షెపర్డ్ పేరుతో రిలీజ్ అయింది. అంతేకాదు కొరియన్, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఈ మూవీ తొందరలో రీమేక్ కాబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన హక్కులు కూడా అమ్ముడయ్యాయి. కొరియన్ భాషలో రీమేక్ అవుతున్న మొదటి ఇండియన్ సినిమా ఇదే కావడం ఇక్కడ విశేషం. అయితే అందరూ ఇండియన్ కలెక్షన్స్ చూస్తుంటే చైనాలో ఈ సినిమా వేరే రికార్డులను కొట్టింది. చైనీస్ రీమేక్ షీప్ వితౌట్ ఏ షెపర్డ్ 2019లో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా $176 మిలియన్ అంటే సుమారు 1300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దృశ్యం ఫ్రాంచైజీలో అత్యధిక డబ్బులు సంపాదించిన వెర్షన్ ఇదే. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, చైనీస్ రీమేక్లో క్లైమాక్స్ మన దృశ్యం సినిమాలో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. చైనా సెన్సార్ రూల్స్ ప్రకారం నేరం చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. అందుకే చివర్లో హీరో పోలీసులకు లొంగిపోయినట్లుగా చూపించారు అక్కడ. దృశ్యం కేవలం ఒక సినిమా కాదు, అది ఒక ఎమోషన్. ఒక సామాన్యుడు తన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్తాడు అనే పాయింట్ ప్రపంచంలోని ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయింది. ఇప్పుడు రాబోయే దృశ్యం 3 క్లైమాక్స్తో ఈ సిరీస్కి ఎపిక్ ఎండింగ్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధపడుతున్నారన్న దాంట్లో డౌటే లేదు. చూశారుగా, ఇప్పటికే దృశ్యం 3 తమిళ్, తెలుగు వెర్షన్ కౌంట్ డౌన్ మొదలైంది. హిందీ వెర్షన్ అక్టోబర్ 2న వస్తుండడంతో ఆ సినిమాకు కూడా ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరి మీరు మోహన్ లాల్ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేక అజయ్ దేవ్గన్ హిందీ వెర్షన్ కోసమా? విజయ్ సల్గాంకర్ ఈసారి పోలీసులకు దొరుకుతాడా, లేక మళ్ళీ షాకిస్తాడా? మీ అభిప్రాయాన్ని ఈ కింద కామెంట్స్లో తెలియజేయండి.